అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పబ్లిక్ హాలిడే అవ్వడంతో రోజు ఎర్లీ మార్నింగ్ లేచి డ్యూటీకి రెడీ అయ్యే బాధ లేదు కదా. కొంచెం ఎక్కువసేపు నిద్రపోదాం అనుకున్న శివకి వంటింట్లో గిన్నెల సౌండ్స్కి నిద్రాభంగం ఏర్పడి మేలుకో వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే సరోజ నిద్రపోతూ కనిపించింది. సరోజ ఇక్కడే ఉంది, మరి వంటింట్లో ఉన్నది ఎవరబ్బా అని ఆలోచిస్తూ రూమ్లో నుండి బయటికి వచ్చాడు. ఉదయాన్నే హాల్లో కూర్చుని చిన్న సౌండ్తో టీవీలో వచ్చే భక్తి గీతాలు వింటూ కనిపించే అమ్మ లేకపోవడంతో వంటింట్లో వినిపించే శబ్దాలకు కారణం ఎవరో తెలిసి అటువైపు వెళ్ళాడు. శివ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారైన జానకి గారు హడావుడి పడిపోతూ వంటలు చేస్తున్నారు. అసలే అమ్మకి షుగర్, బీపీ, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. దాంతో ఎక్కువగా రెస్ట్ తీసుకుంటూ తన పనులు తాను నిదానంగా చేసుకుంటూ ఉంటుంది. అమ్మ, సరోజ ఇద్దరు కలిసి మార్నింగ్ టైంలో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ పనులు చేసుకుంటారు. తర్వాత నేను సరోజ జాబ్స్కి వెళ్ళిపోతాం. ఇలా హాలిడేస్లో పొద్దున్నే అమ్మ ఒక్కటే వంటింట్లో వంట చేస్తుంది అంటే దానికి కారణం మా రఘురామ్ మామయ్య వస్తున్నాడు అని అర్థం. ఆయన ఇలా హాలిడేస్కి అప్పుడప్పుడు మా ఇంటికి పొద్దున్నే వచ్చి అందరితో సరదాగా గడిపి రాత్రి ఎంత టైం అయినా కానీ వెళ్ళిపోవడం అలవాటు. అమ్మ చేతి వంట అంటే మామయ్యకు చాలా ఇష్టం అవ్వడంతో తన చేత్తో స్వయంగా వంట చేస్తుంది. దానికే హడావుడి. ఈ వయసులో నువ్వు రెస్ట్ తీసుకో, సరోజ చేస్తుందిలే అంటే మా అన్నయ్యకి నా చేత్తో చేసి పెడతాను అంటుంది. రఘురామ్ మామయ్య అమ్మకి అన్నయ్య అవుతాడు. అలా అని సొంత అన్నయ్య కాదు, అమ్మకి పెద్దమ్మ కొడుకు. అమ్మ, పిన్ని ఇద్దరు మాత్రమే సొంత అక్క చెల్లెళ్ళు. చిన్నప్పటి నుండి పక్కపక్కన ఉండే ఇళ్లలో ఉంటూ కలిసి పెరగడంతో అమ్మకు మామయ్య అంటే చాలా ఇష్టం. మామయ్యకి కూడా పిన్ని కంటే అమ్మ అంటేనే చాలా ఇష్టం. మామయ్యకి మాకు మధ్య 3 గంటల ప్రయాణం, అంత దూరం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు. ఎప్పుడైనా ఫంక్షన్స్లో మాత్రమే వాళ్ళ కుటుంబాన్ని చూస్తాం. మామయ్య ఒక్కడు మాత్రమే ఆ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అలా వచ్చినప్పుడల్లా తనకి తినాలి అనిపించినవి అమ్మతో వండించుకుని తినటం ఆయనకి అలవాటు. ఇంతకుముందు అయితే అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాడు, కానీ 2 సంవత్సరాల నుండి అయితే కొంచెం ఎక్కువగానే వస్తున్నాడు. మామయ్య వస్తున్నాడు అంటే నాకు ఈ మధ్య అంతగా ఇష్టం ఉండడం లేదు. దానికి కారణం లేకపోలేదు. అసలే అమ్మకి ఒంట్లో బాగోదు, ఆమెకి రెస్ట్ అవసరం. అలాంటిది ఇక్కడికి వచ్చి నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని గోలగోల చేస్తూ అమ్మని కాసేపైనా రెస్ట్ తీసుకొనివ్వకుండా విసిగిస్తూ ఉంటాడు. ఆ రోజు చేసిన పనికి కోలుకోవడానికి 2 రోజులు పడుతుంది అమ్మకి. అక్కడికి పిన్ని అంటూనే ఉంటుంది, నువ్వు ఇలానే ఊరుకుంటే వాడు అలానే చేస్తాడు. అదే మా ఇంట్లో వాడి ఆటలు సాగవు కాబట్టి వచ్చి పలకరించి వెళ్ళిపోతాడు అని. నేను ఏమైనా అందామనుకుంటే అమ్మ అస్సలు ఊరుకోదు. మరియు నాన్న కూడా ముందే నాకు చెప్పేశాడు, మీ మామయ్య వచ్చినప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడితే బాగోదు అని. మామయ్య అంటే నాన్నకి కూడా చాలా అభిమానం. అమ్మ నాన్న పెళ్లి విషయం మామయ్య చాలా హెల్ప్ చేశాడంట. ఈ విషయంలో తప్ప మామయ్య అంటే నాకు కూడా చాలా ఇష్టమే. నా చిన్నప్పుడు మామయ్య ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆడిస్తూనే ఉండేవాడంట. అమ్మ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది. మామయ్య గురించి గొప్పలు చెప్పడం కాదు కానీ నన్ను అల్లుడు అని పిలుస్తాడు, కానీ సొంత కడుకు కంటే ఎక్కువగా అభిమానిస్తాడు. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. మామయ్యకి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు బాగానే చూసుకుంటున్నా కూడా మా ఇంటికే వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నాడా అని. అమ్మ, ఎందుకే హైరానా పడతావు? సరోజ ఉంది కదా, వంట తాను చేస్తుంది. మీ మామయ్యకి నా చేతి వంట అంటే చాలా ఇష్టం. నా చేత్తో వండి పెడితేనే నాకు సంతృప్తి. మిగతా వాళ్ళు ఎవరైనా వండి పెడితే ముద్ద దిగదా? శివ గట్టిగా అన్నాడు. లేకపోతే ఏంటమ్మా, నీకు ఆరోగ్యం బాగోదని తెలిసినా కూడా నాకు అది వండి పెట్టు, ఇది వండి పెట్టు అని గోల చేస్తాడేంటి? చేసేదాన్ని. నాకు లేని నొప్పి నీకెందుకురా? అసలు మా అన్నయ్య గురించి నీకు ఏం తెలుసు? చిన్నప్పుడు తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ఊరు మొత్తం తిప్పేవాడు. ఆడపిల్లలకు చదువు ఎందుకు అంటుంటే అమ్మా నాన్నతో గొడవ చేసి మమ్మల్ని స్కూలులో చేర్పించాడు. తన సైకిల్ మీద కూర్చోబెట్టుకుని నన్ను ఒకసారి, మీ పిన్నిని ఒకసారి స్కూల్కి తీసుకుని వచ్చేవాడు. మా పెద్దమ్మ ఏం వండితే అది మా కోసం తెచ్చేవాడు. మమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తండ్రిలాగా తన కళ్ళతో లోకాన్ని చూపించాడు. అన్నయ్య నాకు అది కావాలంటే చాలు తెచ్చి మా ముందు పెట్టేవాడు. నీ చిన్నప్పుడు అల్లుడు అల్లుడు అంటూ నిన్ను బైక్ మీద కూర్చోబెట్టుకుని ఊరు మొత్తం షికార్లు తిప్పేవాడు. నువ్వు కూడా మామయ్య మామయ్య అంటూ అన్నయ్యతోనే ఉండేవాడివి. అంతెందుకు, మీ నాన్న నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఇంట్లో చెప్పే ధైర్యం లేక మీ నాన్నంటే నాకు ఇష్టమని అన్నయ్యకి ఒక్క మాట చెప్తే ఇటు అమ్మమ్మ వాళ్ళతో అటు నానమ్మ వాళ్ళతో మాట్లాడి నా పెళ్లి దగ్గర ఉండి చేశాడు. అంతేకాదోయ్ అని అప్పుడే అక్కడికి వచ్చిన మా మనవణ్ణి ఎత్తుకుని వచ్చిన శివ వాళ్ళ నాన్న ప్రసాద్ గారు అంటారు. మీరిద్దరికీ మా అన్నయ్య గురించి చెప్తుంటే నవ్వులాటగా ఉంది. అసలు మా అన్నయ్య లాంటి అన్నయ్య ఎక్కడా ఉండడు. ఇద్దరూ నవ్వుతూ ఒకేసారి అన్నారు. మీతో నాకెందుకు కానీ అవతల మా అన్నయ్య వచ్చే టైం అయ్యింది, నాకు చాలా పని ఉంది అని వంటలో మునిగిపోయింది ఆవిడ.
కాసేపటికి అందరూ రెడీ అయ్యి హాలులో కూర్చున్నారు. జానకి గారు మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూనే ఉన్నారు. అమ్మా, ఇంటిదాకా వచ్చిన మామయ్య లోపలికి రాడా ఏంటి? నీ పిచ్చి కానీ కరెక్ట్గా చెప్పావురా అల్లుడు అనే మాట వినపడడంతో అందరూ గుమ్మం వైపు చూసేసరికి ఒక చేత్తో హ్యాండ్ స్టిక్ పట్టుకుని ఇంకో చేత్తో మా అందరి కోసం తెచ్చిన బట్టల సంచి పట్టుకుని నవ్వుతూ నిలబడి ఉన్నాడు రఘురాం మామయ్య. ఆయన అలా చూడగానే నాకెందుకో తెలియకుండానే మనసులో కోపం వస్తుంది కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉన్నాను. మామయ్యను చూడగానే అమ్మ మొహంలో ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఏంటన్నయ్య ఇంత లేటుగా వచ్చావు? నీకోసం పొద్దున నుండి ఎదురు చూస్తున్నాం తెలుసా? ఏం చేయనమ్మా, బస్సు లేటుగా వచ్చింది, అందుకే ఆలస్యం అయ్యింది. ఏంటన్నయ్య ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తినడం లేదా? ఆరోగ్యం బాగానే ఉందా అని అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఏమైనా కొత్త పెళ్లి కొడుకునా ఏంటి? పుష్టిగా తిని గ్లామర్ మెయింటైన్ చేయడానికని పెద్దగా నవ్వుతున్నాడు మామయ్య. నిజానికి నేను ఈ మధ్య సరిగ్గా గమనించలేదు కానీ మామయ్యలో చాలా మార్పులు వచ్చాయి. మనిషి సన్నగా అయిపోయాడు. మొహం మొత్తం ముడతలు పడిపోయాయి. ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదు. మనిషి లోపల ఏదో బాధ ఉన్నట్టు నాకు అనిపించింది ఆయన్ని చూస్తుంటే. ఇంతలో సరోజ, మంచినీళ్ళు తీసుకోండి బాబాయ్ అని వాటర్ అందించింది ఆయనకి. ఎలా ఉన్నావమ్మా, మనవడు ఎలా ఉన్నాడు అంటూ పలకరించాడు మామయ్య. ఇదిగోండి బాబాయ్ అని పిల్లాడిని ఆయన చేతికిచ్చింది. వాడికి కూడా ఆయనంటే ఇష్టం కాబోలు నవ్వుతూ మామయ్యతో ఆడుతున్నాడు. బావగారు ఎలా ఉన్నారు? మీ మనవడు మంచి హుషారు గలవాడు అని నాన్నతో మాట్లాడుతున్నాడు. మామయ్య కోసం చేసిన గారెలు తేవడానికి అమ్మ వంటింట్లోకి వెళ్ళింది. నాకు మామయ్యలో నచ్చే విషయం ఏంటంటే ఇతరులకు చాలా గౌరవం ఇస్తాడు. నాన్నని ఇంతవరకు ఎప్పుడూ పేరు పెట్టి పిలవడం నేను వినలేదు. మామయ్య గారెలు తింటూ, బావగారు గారెలు వండడంలో మా చెల్లిని కొట్టిన వాళ్ళు మన రాష్ట్రంలోనే ఎవరూ లేరు అని నాన్నతో అంటూ గారెలు మళ్ళీ దొరకవేమో అన్నట్టు ఆవురావురమంటూ తింటున్నాడు. గారెలు తినేసిన తర్వాత అమ్మ చక్కెర పొంగలి గిన్నె ఇస్తే వద్దు అనుకుండా ఇంకా కొంచెం పెట్టరా అంటూ తింటూ నాన్నతో మాట్లాడుతున్నాడు. తర్వాత కాసేపు పిల్లాడితో ఆడుకుని అమ్మతో బాతకాని వేస్తున్నాడు. భోజనాల టైం అవడంతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అమ్మ తన చేత్తో ఇది తినన్నయ్య, నీకు ఇష్టమని చేశాను అంటూ కొసరి వడ్డిస్తుంటే తింటున్నాడు. అలా తింటున్నప్పుడు మామయ్య కళ్ళల్లో కనిపించని కన్నీరు నాకు మాత్రమే కనిపించింది. మధ్యాహ్నం సమయంలో కాసేపు కూడా నిద్రపోకుండా నాతో సరోజతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. సాయంత్రం మామయ్యకి చాలా ఇష్టమైన చిట్టి పునుగులు చట్నీ చేసిందమ్మ. అవి తింటూ అమ్మ మామయ్య ఇద్దరు వాళ్ళ చిన్నప్పటి విషయాలు నవ్వుతూ మాట్లాడుకుంటూ చిన్నపిల్లలు అయిపోయారు. మనుషులు ముసలితనంలో మళ్ళీ పసిపిల్లలు అయిపోతారు అంటారు. అది వీళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. మామయ్యకి ఎంతసేపు మాట్లాడిన అలుపు అన్నది రావడం లేదు. అదే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమ్మ ఇది తిను అంటూ మధ్య మధ్యలో మామయ్య తన చేత్తో అమ్మకి పునుగులు తినిపించాడు. ఆ దృశ్యం చూడగానే నాకు నా చెల్లి గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బహుశా అదేనేమో అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే. నాన్న ఫ్రెండ్ ఒకరు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేయడంతో నైట్ ఇక్కడ ఉండమని ఎన్నిసార్లు అడిగినా ఉండవు కదా, జాగ్రత్తగా వెళ్ళు బావా, మామయ్యని బస్టాండ్లోకి తీసుకుని వెళ్ళి దగ్గర ఉండి బస్సు ఎక్కించమని నాకు ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు నాన్న. ఎప్పుడు నాన్నే వెళ్తాడు మామయ్యతో, కానీ ఈసారి నాకు అప్పచెప్పాడు. నైట్ 7ంటికి భోజనం చేసేశాడు. నైట్ ఇక్కడే ఉండమని అమ్మ ఎంత అడిగినా కూడా మళ్ళీ వస్తాను కదరా, ఆరోగ్యం జాగ్రత్త, టైంకి టాబ్లెట్స్ వేసుకో, అనవసరమైన ఆలోచన ఏవి మనసులో పెట్టుకోమాక అని చిన్నపిల్లలకు చెప్పినట్టుగా జాగ్రత్తలు చెప్పి అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు మామయ్య. అమ్మ కూడా అంతే. బస్కి టైం అవడంతో మళ్ళీ వస్తాను అని అందరి దగ్గర సెలవు తీసుకుని బైక్ మీద నేను మామయ్య బస్టాండ్ వైపు బయలుదేరాం. తీరా బస్టాండ్కి వెళ్ళేసరికి బస్సు అరగంట లేట్ అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను మామయ్య అక్కడ చివరగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నాం. మామయ్య నా చెయ్యి మీద తన చెయ్యి వేసి థ్యాంక్స్ రా శివ అన్నాడు. నాకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాడో అర్థం కాక మామయ్య వైపు చూశాను. నేను మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా నువ్వు ఏమనకుండా నన్ను అర్థం చేసుకున్నందుకురా అన్నాడు మామయ్య. అవునురా, ఈ మాట నీకు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నా, కానీ ఇంట్లో చెప్తే మీ అమ్మ వింటుంది. మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నావా అన్నయ్య అని బాధపడుతుందేమో అని ఇక్కడ నీకు మాత్రమే చెప్తున్నాను. లేకపోతే ఈ రోజుల్లో కూడా నీలాంటి కొడుకులు ఎక్కడ ఉంటారురా? అదేంటి మామయ్య, నాకన్నా రమేష్ గాడు నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, అలా అంటావేంటి అన్నాను ఆశ్చర్యంగా. ఛీ, నీకు వాడికి పోలిక ఏంట్రా? అయినా ఇంత సంతోషం సమయంలో వాళ్ళ గురించి ఎందుకురా అలా అంటున్నావేంటి? ఏమైంది మామయ్య? రే శివ, కన్న తండ్రికి ఒక్క ముద్ద అన్నం పెట్టడం కూడా వాడికి ఇష్టం లేదు. నువ్వు బతికి ఇంకా ఎవరిని ఉద్ధరించాలి అని అన్నాడురా అంటూ నా చేయి పట్టుకుని చిన్న పిల్లాడిలాగా ఏడుస్తున్నాడు మామయ్య. ఎప్పుడు నిండు కుండలాగా నవ్వుతూ ఉండే మామయ్య అలా చిన్న పిల్లోడిలాగా ఏడుస్తుంటే చాలా బాధేసింది నాకు. అసలు ఏం జరిగింది మామయ్య? మీ అత్తయ్యకి నా వైపు వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు.
పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత నానా గొడవ చేసి చస్తాను అని బెదిరించి సిటీలో ఉండే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకుని వచ్చింది. మా అమ్మ చాలా మంచి మనిషి. ఇప్పుడు ఈ గొడవలు ఎందుకురా, నాకు ఈ ఒంటరి బతుకు అలవాటైపోయింది. నీ భార్యతో వెళ్ళి సిటీలో హ్యాపీగా ఉండరా, నీ సంతోషమే నాకు ముఖ్యం, పిల్లల చదువు కూడా ముఖ్యమే కదా, అయినా రాత్రి బస్సు ఎక్కితే పొద్దునకల్లా నీ ముందు ఉంటాను కదా అని నన్ను ఒప్పించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి దయ వలన మొదలుపెట్టిన హోటల్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడా నా వాళ్లకు దోచిపెట్టేస్తాను అని నా వైపు వాళ్ళతో అస్సలు మాట్లాడేది కాదు. నేను 3 చిన్నపిల్లల మొహాలు చూసి ఎందుకు వచ్చిన గొడవలని కామ్గా ఉండేవాడిని. అలా ఒకసారి ఇంటికి వచ్చిన మీ అమ్మ పిన్నిని అవమానించింది. అప్పటి నుండి మీ పిన్ని నాతో సరిగ్గా మాట్లాడడం కూడా మానేసింది. కానీ మీ అమ్మ చాలా మంచిది, నా పరిస్థితి అర్థం చేసుకుంది. అప్పటి నుండి మీ అత్తయ్యకి తెలియకుండా మీ దగ్గరికి ఉదయాన్నే వచ్చి నైట్ కల్లా వెళ్ళిపోయేవాడిని. మీ అత్తయ్య అతి గారాబం వల్ల పిల్లలు నన్ను అస్సలు లెక్క చేసేవాళ్ళు కాదు. మీ అత్తయ్యకి ఆరోగ్యం చెడిపోయి చనిపోయే ముందు ఆస్తి మొత్తం 3 పిల్లల మీద రాయమని గొడవ చేసింది. అత్తయ్య మనశ్శాంతి కోసం ఆమె ఇష్టప్రకారం అలానే చేశాను. అత్తయ్య చనిపోయిన తర్వాత ఇంట్లో నా రూమ్లో నుండి బయటికి వస్తే ఊరుకునేవాళ్ళు కాదు. కొడుకు కోడలు ఏ మాట పడితే ఆ మాట అనేవారు. ఆ మాటలు నేను పట్టించుకునేవాడిని కాదు. నేను ఒకసారి మనవడికి మనవరాలకి నీతి నిజాయితీగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని మంచి మాటలు చెబుతూ ఉంటే వాళ్ళని ఎందుకు చెడగొడతావు, మేము మంచిగా ఉండడం ఇష్టం లేదా, నీ వలన తిండి మాత్రమే ఖర్చు అనుకున్నాను, ఇప్పుడు నువ్వు బతికి ఉండడం కూడా అనవసరం అన్నాడు. ఆ మాటతో నేను ఎందుకు బతికి ఉన్నానా అనిపించింది. ఎటూ కదలకుండా ఒక్కడనే ఆ రూమ్లో ఉండలేకపోయాను. 2 మాటలు మాట్లాడుకోవడానికి తోడక మనిషి లేక కాసేపు పిల్లలతో ఆడుకుంటూ 2 మంచి మాటలు మాత్రమే చెప్పాను. అంతకుమించి వాళ్ళను నేను ఏం అనలేదురా శివ, దేవుడు సాక్షిగా నా మీద ఒట్టు అంటూ తల మీద చెయ్యి వేసుకున్నాడు. అక్కడ ఉండలేక కూతుళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉండడం మా ఆయన ఊరుకోవడం లేదు, వెళ్ళిపో అని మొహం మీదే చెప్పేశారు. నా తల్లి చివరి రోజుల్లో కూడా నా దగ్గరికి తీసుకుని వచ్చి పట్టెడు అన్నం కూడా పెట్టలేకపోయాను. నేనే అమ్మ దగ్గరికి వెళ్ళి చూసుకున్నాను. నా లాంటి అప్రయోజుడికి ఇలా కావాల్సిందే. నా వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. నా బిడ్డలకు నేను సంపాదించిన డబ్బులు మాత్రమే కావాలి, నేను అక్కర్లేదు. ఇంకా వాళ్ళ దగ్గర ఉండలేక వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి ఓ ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వృద్ధాశ్రమంలో ఉంటున్నాను. నా గురించి ఆలోచించేవాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మీ అమ్మ ఒక్కటేరా. నా చెల్లిని చూడాలనిపించినప్పుడు మనసు ఆగక ఇలా వస్తున్నాను అంతే. నేను తెలియకుండానే మీ అమ్మకు చేసిన మంచి పని నిన్ను నా అల్లుడిని చేసుకోకపోవడం. మా చిన్నమ్మాయిని నీకు ఇద్దామని ఆశపడ్డాను, కానీ మీ అత్తయ్య జరగనివ్వలేదు. అదే జరిగి ఉంటే నిన్ను మీ అమ్మను శాశ్వతంగా విడదీసిన వాడిని అయిపోయి ఉండేవాడిని. అలా జరగనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ ముసలి వయసులో మేము మళ్ళీ పసిపిల్లలం అయిపోతాంరా. కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి అప్పుడప్పుడు ఒక మనిషి కావాలనిపిస్తుంది. ఏదో అప్పుడప్పుడు ఒంట్లో ఉండే జిహ్వ చాపల్యం చావక అది ఇది తినాలని నోరు ఊరుతుంది. అవి నాకు చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. బయట హోటళ్ళలో తిందామంటే డబ్బులు ఉండడం లేదు. వచ్చిన జీతం వృద్ధాశ్రమంలో ఇవ్వడానికి సరిపోతుంది. అందుకే ఈ మధ్య ఎక్కువగా మీ ఇంటికి వస్తున్నాను. లేకపోతే అసలు వచ్చేవాడిని కాదు. మీ అమ్మ కూడా నన్ను మా అమ్మలాగే చూసుకుంటుంది. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు దగ్గర ఉండి కొసరి వడ్డిస్తుంది. బహుశా ఏదో జన్మలో నాకు అమ్మలాగా పుట్టి ఉంటుంది. మళ్ళీ ఈ జన్మలో కూడా నన్ను ఈ వయసులో చూసుకోవాలని ఇలా చెల్లిలాగా పుట్టిందనుకుంటా. మీ ఇంట్లో మాత్రమే దొరుకుతున్న ఈ ఆనందాన్ని తలుచుకుంటూ చావు కోసం ఎదురు చూస్తున్నాను రా అని ఏడుస్తున్నాడు మామయ్య. మామయ్య పరిస్థితిని చూసి నాకు కన్నీళ్ళు ఆగడం లేదు. మామయ్యను నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గుగా ఉంది. మామయ్యను కూడా మాతో పాటు ఉండమని అడిగాను. దానికి మామయ్య అస్సలు ఒప్పుకోలేదు. ఈ కట్టే చివరి వరకు ఇలా ఒంటరిగా కాలిపోవాలి అని నా కోరిక. ఎవరికీ బరువు కాకూడదు అనుకుంటున్నాను. ఈ విషయం అమ్మకు తెలియనివ్వకు అని నా దగ్గర మాట తీసుకున్నాడు. కొంచెం డబ్బులు నా చేతిలో ఇచ్చి పిన్ని వాళ్ళకు కూడా ఏమైనా బట్టలు కొనిపెట్టరా, అది నన్ను ఎంత వద్దనుకున్నా అది కూడా నా చెల్లెలే కదా, ఈ విషయం దానికి చెప్పమాక అని మాట తీసుకున్నాడు. నేను మామయ్య మొహం వైపు చూశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీ ఉంటుంది. తర్వాత ఒంటరిగా ఉంటే ఆలోచనలు చుట్టుముడుతున్నాయి అని వృద్ధాశ్రమానికి దగ్గరలో ఉన్న టిఫిన్ బండి దగ్గర సాయంత్రం టైంలో ప్లేట్స్ కడుగుతూ అక్కడే కాసేపు టైంపాస్ చేస్తాను. ఈ పని మనకు ఎలాగో అలవాటే కదా. వాడు కొంచెం డబ్బులు ఇచ్చి టిఫిన్ పెడతాడు. ఇటు ఆలోచనలు దూరం అవుతాయి, అటు కష్టపడి పని చేసినట్లు ఉంటుంది అని. ఎప్పుడు మీ నాన్న నేను బస్టాండ్కి రాగానే బస్సు వచ్చేది. వెంటనే వెళ్ళిపోయేవాడిని. ఎందుకో ఇవాళ లేట్ అయ్యింది. ఈ ఖాళీ టైంలో సోది చెప్తూ నీ బుర్ర తినేశాను. ఏమనుకో మాకురా అల్లుడు. ఎందుకో మనసులో ఉన్న బాధ కొడుకులాంటి నీతో చెప్పుకోవాలి అనిపించింది. ఇంతలో మామయ్య వెళ్ళవలసిన బస్సు వచ్చింది. ఇక ఉంటాను రా శివ. అమ్మా నాన్న అమ్మాయి బాబు జాగ్రత్త అంటూ నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టి చేతికర్రతో నడుచుకుంటూ వెళ్ళి బస్సులో కూర్చున్నాడు మామయ్య.
చిన్నప్పుడు నాన్నతో కలిసి నేను కూడా మామయ్యతో బస్టాండ్కి వచ్చేవాడిని. అప్పుడు కూడా ఇలా బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టి బస్సు ఎక్కి వెళ్ళడం మామయ్యకి అలవాటు. ఆ జ్ఞాపకం గుర్తుకు రాగానే ఆగకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. నేను వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి మామయ్యకు ఇచ్చి మనస్ఫూర్తిగా 15 రోజులకు ఒకసారి తప్పకుండా ఇంటికి రావాలి మామయ్య అని మాట తీసుకున్నాను. నువ్వు రాకపోతే నేనే నీ కోసం వస్తాను అన్నాను. మీ ఇంట్లో మాత్రమే దొరికే ఈ ఆనంద క్షణాల కోసమైనా నువ్వు రావద్దు అన్నా కూడా నేను తప్పకుండా మీ ఇంటికి వస్తాను రా అల్లుడు అంటూ నవ్వుతూ చిన్నపిల్లాడిలాగా చేతులు ఊపుతూ టాటా చెప్తున్నాడు. బస్సు వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మామయ్య ఎందుకు వస్తున్నాడురా బాబు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు మామయ్య ఎప్పుడు వస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నా. మామయ్యని ఎలాగైనా ఒప్పించి మా ఇంట్లోనే ఉండేటట్లు చేయాలన్న ఆలోచనలతో ఇంటివైపు ప్రయాణం మొదలుపెట్టాను.